Hi, this is Nidhi. Welcome to Big Boss Telugu Season 9 highlights. So it's been 5 weeks Big Boss Season 9 start అయ్యి బట్ అంత ఇంట్రెస్టింగ్గా ఏం అనిపించలేదు. సీజన్కి ముందర కొంచెం బజ్ అయితే క్రియేట్ చేశారు. కామనర్స్ని ఈసారి సీజన్లోకి పంపిస్తున్నాం అండ్ వాళ్ళని అగ్ని పరీక్ష అనే ఒక థీమ్తో ఒక కాన్సెప్ట్తో వాళ్ళకి అందులో టాస్క్లు పెట్టి మళ్ళీ అందులో సెలెక్షన్స్ చేయడం, అందులో ఓటింగ్ ద్వారా లోపలికి పంపించడం. సో బజ్ అయితే క్రియేట్ అయ్యింది. బట్ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత అయితే టు బి ఆనెస్ట్ అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం అనిపించలేదు. ఫస్ట్ 4 వీక్స్ అయితే చాలా ఒక డ్రామా, ఒక సినిమాటిక్ దాంట్లో ఏంటో కూర్చుని ఎమోషన్స్ లేదనంటే కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసుకోవడాలు వెళ్ళిన ఫస్ట్ డేనే, కొంతమంది దొంగతనాలు, కొంతమంది నోరేసుకుని అరిచేయడాలు, కొట్టుకోవడాలు, ఇదంతా అయితే ఇలా ఉంటుంది. లేకపోతే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు టైప్లో అందరూ కూర్చుని చక్కగా ప్రేమగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. అండ్ ఫిజికల్ టాస్క్స్ కూడా ఫస్ట్ 4 వీక్స్లో యాక్చువల్గా అంత పెద్ద స్కోప్ కూడా రాలేదు. అండ్ కరెక్ట్ టైంకి లాస్ట్ వీక్ ఫైర్ స్టార్మ్స్ అని వైల్డ్ కార్డ్స్ లోపలికి ఎంటర్ అవుతారు అనే ఒక కొత్త కాన్సెప్ట్తో మనకి బిగ్ బాస్ హౌస్ మేట్స్ అందరినీ కూడా మీరు డేంజర్ జోన్లో ఉన్నారు, ఇమ్యూనిటీ సంపాదించుకోండి అని లాస్ట్ వీక్ అంతా ఫిజికల్ టాస్క్స్ వచ్చాయి. సో ఇట్ వాస్ అ బిట్ ఇంట్రెస్టింగ్. ఓకే, గేమ్ స్టార్ట్ అయింది అని అనిపించింది. అండ్ 2 days బ్యాకే వైల్డ్ కార్డ్స్ అందరూ కూడా లోపలికి ఎంటర్ అవ్వడం జరిగింది. అండ్ అవుతూనే మామూలు రచ్చలేదు. ఫస్ట్ నేమ్ కన్ఫ్యూజన్ దగ్గర ఒక గొడవ, అండ్ దెన్ తర్వాత కిచెన్ దగ్గర గొడవ, తర్వాత స్ట్రాటజీస్. సో ఓకే, ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. అండ్ ఇన్ దిస్ వీడియో లెట్స్ సీ ద హైలైట్స్ ఆఫ్ ద లాస్ట్ ఎపిసోడ్. సో నిన్న ఎపిసోడ్ ఏం జరిగింది అంటే నామినేషన్స్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుందన్నమాట. సో ఈసారి నామినేషన్స్ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది అంటే వైల్డ్ కార్డ్స్కి ఆప్షన్ ఉంది. గార్డెన్ ఏరియాలో ఒక సెటప్ అంతా చేశారు. సో పైప్లో నుంచి ఒక బాల్ వస్తుంది. వైల్డ్ కార్డ్స్లో ఎవరైతే ఆ బాల్ని తీసుకుంటారో వాళ్ళకి ఇంటి సభ్యుల్లో నుంచి ఒకళ్ళని సెలెక్ట్ చేసుకుని ఆ బాల్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా లెక్కలేనన్ని స్ట్రాటజీలు అయితే వేస్తున్నారు. వీళ్ళకి ఎవరైతే నచ్చరో, వీళ్ళకి ఎవరినైతే నామినేట్ చేయాలని ఉందో, వీళ్ళెవరికి బాల్ ఇస్తే వాళ్ళని నామినేట్ చేస్తారని వీళ్ళు అనుకుంటారో వాళ్ళకి బాల్ ఇవ్వాలని. అండ్ కొంచెం ఎలా అంటే నేను నీకు బాల్ ఇస్తావు, నువ్వు ఎవరిని నామినేట్ చేస్తావు, నాకు నచ్చిన వాళ్ళని నామినేట్ చేస్తావా. సో బేసిక్గా అన్ని అలాంటి స్ట్రాటజీలే వేసుకుని వాళ్ళకి నచ్చిన కంటెస్టెంట్స్కి బాల్ ఇవ్వడం జరిగింది, నామినేట్ చేయడం జరుగుతూ వచ్చిందనమాట. అండ్ నిన్న ఎపిసోడ్లో హైలైట్స్ ఏంటి అంటే కొంచెం బాగానే ఉన్నాయి. ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్స్ విత్ దిస్ రీతు నామినేషన్తో స్టార్ట్ అయిందనమాట. అండ్ పాయింట్స్ కూడా నాకు అంత స్ట్రాంగ్ పాయింట్స్ లాగా అనిపించలేదు. నాకు ఆకలేసింది, టిఫిన్ లేట్ అయింది, దోశ లేదు, యూనో ఇలాంటి వాటికి మరీ నామినేట్ చేసి ఓకే, బిగ్ బాస్ హౌస్లో ఫుడ్ ప్రాబ్లం ఉంటుంది, ఇష్యూ ఉంటుందని తెలుసు. అండ్ కొత్త కిచెన్ టీమ్ వచ్చింది, బేసిక్గా షెఫ్ మారారు. సో ఇట్ విల్ టేక్ టైం. ఒక్క రోజుకే మరీ అంత టూ మచ్ నామినేషన్. అండ్ యాక్చువల్లీ నామినేషన్ పాయింట్ కూడా పక్కన పెడితే ద వే షీ టాక్స్ టూ మచ్ అరిచేసి, అంటే ఆడియన్స్గా మనం చూసేటప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే అబ్బా కొంచెం చిన్నగా మాట్లాడొచ్చు కదా. గొడవలో అరవటం ఇస్ డిఫరెంట్. అసలు స్టార్ట్ చేయడమే లైక్ ఫుల్ అరగెంట్గా మాట్లాడడం అనేది కొంచెం ఇరిటేటింగ్గానే అనిపించింది. అండ్ దానికి దివ్య తన పాయింట్స్ చెప్పడం జరిగింది. అండ్ హర్ సెకండ్ నామినేషన్ వాజ్ భరణి. అండ్ ఆయన కూడా ఇంకా ఆర్గ్యూ చేసి సర్లే నామినేట్ చేసుకో అని చెప్పేసి ఇంకా కూర్చుండిపోయారనమాట. సో రీతు ఏంటి అంటే భరణి దగ్గర చెప్పిన నామినేషన్ పాయింట్, మీరు టైం వచ్చినప్పుడు నాకు సపోర్ట్ చేయలేదు. అసలు ఎందుకు సపోర్ట్ చేయాలండి, నాకు అర్థం కాక అడుగుతా. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవచ్చు కదా, నచ్చితే సపోర్ట్ చేస్తారు, లేదంటే లేదు. అండ్ ఫస్ట్ నుండి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఏ టాస్క్ వచ్చినా తను యూజువల్గా వెళ్ళి సపోర్ట్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి అని అడుగుతూ ఎక్కువగా అనిపించింది నాకు అట్లా. అండ్ దానికి ఏదో వాళ్ళిద్దరి మధ్యలో ట్రస్ట్ ఇష్యూ వచ్చి ఓకే రీతు సైడ్ తను కరెక్ట్ అయి ఉండొచ్చు కానీ బట్ చూడ్డానికి అయితే అలానే అనిపించింది. సో ఇంకా దాని గురించి డిస్కషన్స్ జరిగాయి. అండ్ దెన్ ఇంకొక హైలైట్ ఏంటి అంటే సంజన నామినేషన్స్ అనమాట. ఒక రీజన్తో భరణి గారిని నామినేట్ చేసిన రీజన్ అయితే ఏం లేదు అసలు. అంటే ఏదో గ్రడ్జ్ లాగా ఏదో కావాలని చెప్పి నామినేట్ చేయాలి అన్నట్టు చేసినట్టే అనిపించింది. రాముకి చెప్పిన నామినేషన్ పాయింట్స్ వర్ సమ్వాట్ వ్యాలిడ్, అవి బాగానే అనిపించాయి. అండ్ ద వే హీ డిఫెండెడ్ వాజ్ ఆల్సో టూ గుడ్. తను కూడా ఇద్దరు సంచాలక్స్ ఉన్నప్పుడు ఒక్కడి డెసిషన్ ఎలా ఉంటుంది అని తను డిఫెండ్ బాగానే చేసుకున్నాడు. అండ్ ఇక్కడ తిను కూడా నాకు అంత బాగాలేదని అడిగినప్పుడు
వెన్ భరణి గారి మ్యాటర్లో మీరు కన్సిడర్ చేసినప్పుడు నా విషయంలో ఎందుకు కన్సిడర్ చేయలేదు, నాకు హెల్త్ బాగాలేదన్నప్పుడు ఎందుకు మీరు ఓకే చెప్పలేదు అని వాళ్ళిద్దరి మధ్యలో బాగానే జరిగింది ఆర్గ్యుమెంట్. అండ్ భరణి గారు నిన్న హైలైట్ ఏంటి అంటే ఈయన ఫస్ట్ 5 వీక్స్లో లేని ఇంకొక యాంగిల్ చూసామన్నమాట. నిన్న అంత కామ్గా కూల్గా కంపోజ్డ్గా ఉండే పర్సన్ కూడా ఒక్కసారిగా అరిచేటప్పటికి ఓకే ఇప్పుడు గేమ్ స్టార్ట్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది. సో ద నామినేషన్ ప్రాసెస్ వెంట్ ఆన్, అట్లా బాల్స్ తీసుకోవడం. అండ్ అక్కడ కూడా ఏమైందంటే ఈ వైల్డ్ కార్డ్స్ ఎవరైతే ఉన్నారో అందులో వాళ్ళు అబ్బాయిలు కూడా మంచి స్ట్రాంగ్ కంటెస్టెంట్సే వచ్చారు, ఫిజికల్లీ దే ఆర్ స్ట్రాంగ్. కానీ వాళ్ళ సైడ్ నుంచి ఇంకా ఎందుకు గేమ్ కొంచెం బోరింగ్గా డల్గా ఉన్నారేమో అనిపిస్తుంది. ఓకే 3 డేసే అయ్యింది, బట్ 3 డేస్లో కూడా ఈ అమ్మాయిల దగ్గర నుంచి అయితే అప్పుడే వాళ్ళు బ్యాక్ బిచ్చింగ్లు చేయడాలు, గాసిపింగ్ చేయడాలు, గ్రూప్ డిస్కషన్స్, ప్రాంకులు చేయడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. బట్ అబ్బాయిల సైడ్ ఏమో ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుందేమో, ఓన్లీ ఫిజికల్ టాస్క్స్లోనే కాకుండా ఇంకా కొంచెం యాక్టివ్గా ఉంటే బాగుంటుందేమో అనిపించింది. అండ్ అక్కడ ఆయేషా వైల్డ్ కార్డ్స్ నుంచి తనుజ నామినేషన్స్ని లైక్ వాళ్ళిద్దరి మధ్యలో ఒక పెద్ద ఫైట్ అన్నమాట. పెద్ద స్టేట్మెంట్సే వచ్చాయి, ఏదో ఇంట్లో బాయ్ ఫ్రెండ్ నాన్న ఉంటే చాలు సెట్ అయిపోవచ్చు, సేఫ్ అయిపోవచ్చు అన్నట్టుగా. సో దానికి తనుజ డిఫెండ్ చేసుకుంది కూడా బాగానే ఉంది. యాక్చువల్లీ పాయింటే అందరూ భరణి తనుజ వాళ్ళ బాండ్ని క్వశ్చన్ చేస్తున్నారు, బట్ దేర్ ఆర్ సో మెనీ బాండ్స్ ఇన్ ద హౌస్. రీతు, డెమాన్, కళ్యాణ్, శ్రీజ ఉన్నప్పుడు, అండ్ అలానే ఇమాన్యుయల్ అండ్ సంజన అందరికీ బాండ్స్ ఉన్నాయి. బట్ పాపం ఎందుకో వీళ్ళిద్దరి మీద ఎక్కువ ఫోకస్ చేశారు, వీళ్ళ బాండ్ని ఎక్కువ టార్గెట్ చేశారు అని అనిపించింది. సో అలా వాళ్ళిద్దరూ దాంట్లో తనుజ కూడా నామినేట్ అయింది. అండ్ తనుజ, భరణి, సుమన్ శెట్టి, దివ్య ఇట్లా నామినేట్ అయ్యారు కొంతమంది కంటెస్టెంట్స్. అండ్ లాస్ట్కి కళ్యాణ్ క్యాప్టెన్ కాబట్టి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైతే నామినేట్ చేయలేదో వాళ్ళలో నుంచి ఒకళ్ళని మీరు డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు అని. సో హీ నామినేటెడ్ రాము. ఆ ముందు ఏదైతే టాస్క్ జరిగిందో ఒక టాస్క్లో రీతు వాళ్ళు చేసిన ఫాల్ట్కి టాస్క్ మొత్తాన్ని డిస్క్వాలిఫై చేశారు. సో యాజ్ అ సంచాలక్ నువ్వు సరిగ్గా చేయలేదు అండ్ నువ్వు తప్పు చేసింది ఒప్పుకోకుండా బ్లేమ్ అంతా కంటెస్టెంట్స్ పైన వేసేస్తున్నా అన్నట్టుగా ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. సో ఫైనలీ రాము వాజ్ ఆల్సో నామినేటెడ్. సో దట్స్ హౌ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఎపిసోడ్ అనమాట. సో ఇంక ఇప్పుడు నుంచి నెక్స్ట్ నామినేషన్స్ అయితే అయిపోయింది ఈ వీక్కి. అండ్ ఇప్పుడు ఫిజికల్ టాస్క్స్ వస్తాయి, క్యాప్టెన్సీ టాస్క్స్, గేమ్స్ ఎలా ఉండబోతున్నాయి. అండ్ ఇప్పటి వరకు ఉన్న బాండ్స్ అన్నీ ఒకలా ఉన్నాయి. అండ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ ఎంటర్ అయ్యారు. సో వీళ్ళు వాళ్ళతో ఎలా ఉంటారు, వాళ్ళు గేమ్ అంతా చూసి వచ్చారు, సో వాళ్ళు వీళ్ళతో ఎలా ఉంటారు, ఎవరికి ఎవరు సపోర్ట్లు చేసుకుంటారు, సో ఎన్ని ట్విస్ట్లు వస్తాయి మధ్యలో, ఇవన్నీ కూడా ఇంకా కమింగ్ ఎపిసోడ్స్లో డెఫినెట్గా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. సో ఫర్ మోర్ సచ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఐ న్యూస్.